హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ సిరిసిల్ల. సో ప్రజెంట్ మనం వచ్చేసి కొరట్ల 2026 హరియారా కళా ఆర్ట్స్లో అయితే ప్రజెంట్ బొజ్జ గణపతులను మంచి చిన్న రాజా గణపతులు అయితే మంచి డిస్ప్లేగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం చూసేద్దాం క్లోజ్అప్ ఒకసారి రండి. ఇక్కడ చూసుకుంటే వెనకాల మనకైతే బ్యాక్గ్రౌండ్ విఠల స్వామి వచ్చేసి మంచి రాజా లెక్క మంచిగా కూర్చున్న స్వామి వారుతున్నారు. కొంచెం ఒక 10% అయితే స్వామి వారికి ఒక పంచ బాకీ ఉంది. మంచిగా పంచ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మంచిగా రాజలెక్క కూర్చున్న పైన చూసుకున్న మంచి పంచముఖ హనుమాన్ థీమ్ వస్తుంది. రైట్ సైడ్ గద వస్తుంది. స్వామివారి తొండం అయితే మంచిగా డీటెయిలింగ్ చూసుకోవచ్చు. ఎంత మంచిగా ఉన్న గోల్డ్ కూడా మంచి చాలా బాగుంది. కింద మంచిగా రెడ్ కలర్ పంచ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకైతే మంచిగా మూషిక మహారాజు అయితే ఉన్నారు అనమాట. ఈ వీడియో ఈ స్వామివారి మంచి కామెంట్ అయితే మంచి కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసుకుంటే మంచిగా పెద్ద లంబోదరుడు. ఫస్ట్ చూసుకుంటే మనకైతే పైన గోల్డ్ అండ్ సిల్వర్తో రాముడు వస్తాడు. పైన రాముడు వస్తాడు అనమాట మన కిరీటంలో. ఐస్ చూసుకుంటే స్వామివారి నిజంగా స్వామిని చూసినట్టున్నాడు అనమాట. ఐస్ చూసుకోవచ్చు. బొట్టు కూడా 3 నామాలు ప్లస్ పైన ఒక శివునికి వస్తాయి కదా 3 నామాలు, 3వ కన్ను. దాని కింద మంచి నామం అయితే మన త్రిశూలం కూడా వచ్చింది. కింద చిన్న ఓం వచ్చింది అనమాట. ఇక్కడ తొండ పైన చూసుకుంటే మంచిగా గ్రీన్ కలర్తో అయితే మంచిగా ఉంది స్వామివారికి. ఇది మొత్తం ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్వామివారి స్కిన్ కూడా మంచిగా గంధం కలర్ ఉన్నాయి అనమాట. గంధం కలర్ వీటి గోల్డ్ కోటెడ్ మన నగలు. కింద చూసుకోవచ్చు స్వామివారి అయితే మంచిగా మా రాజలెక్క మంచిగా కూర్చున్నాడు అనమాట. పీఠ మీద కూర్చున్నట్టు మంచిగా ఉన్నాడు అనమాట స్వామిది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకైతే మహాదేవ్ థీమ్లో అయితే ఉందన్నమాట. మంచిగా లైట్ బ్లూ అండ్ లైట్ లావెండర్ విత్ పింక్ మిక్స్డ్ షేడ్తో అయితే స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నాడు. కింద అయితే మంచిగా హిమాలయ పర్వతాల మీద కూర్చున్నట్టయితే కొండపైన కూర్చున్నట్టు వైట్ కలర్ థీమ్ వచ్చేసింది. ఇది చాలా బాగుంది. స్వామివారి ఐస్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. హెయిర్ అండ్ ఐస్ పైన అయితే మంచిగా గంగమ్మ తల్లి ఉంది. మన మెడలో కూడా నాగశేషి ఉన్నారు అన్నమాట. పైన చూసుకోవచ్చు. అటొకటి పైన ఒకటి. ఇది కూడా స్వామివారి ఎట్లా మంచి కామెడీ చేసింది. కింద చూసుకుంటే పులి చర్మం కూడా చాలా రియలిస్టిక్ ఉంది. ఇది ఎంత బాగుంది అది కూడా కామెడీ చేసింది. ఇక్కడ చూసుకుంటే చిన్నగా మీడియం సైజులో మంచి స్వామివారు అవుతున్నారు. మంచిగా ఫ్లవర్ లెక్క కూర్చొని కింద మంచి ఫ్లవర్ ఉంది. ఫ్లవర్ కూర్చున్నారు. ఇక్కడైతే చూసుకుంటే మంచి పెద్ద థీమ్ ఇది. ఈ థీమ్ ఏంటిదంటే మన పాల సముద్రం చిలుపుతారు చూసినారు. రాక్షసులు ఒకవైపు, దేవతలు ఒకవైపు. క్షీరసాగర మరణం అని అంటారు. దీన్ని మదనం, క్షీరసాగర మదనం అని అంటారు. ఇదే ఇటు సైడ్ చూసుకుని దేవతలు, అటు సైడ్ చూసుకుని రాక్షసులు. దీన్ని చిలికినాకనే స్వామి మన శివుడు అనేది మన విషం తీసుకొని అమృతాన్ని ఇదేంటి రాక్షసులు తీసుకో అదే థీమ్తోని ఇది చేసిరన్నమాట. పైన చూసుకుని మనకి మంచి నాగశేషులు ఉన్నాయి. సిల్వర్తో మంచిగా స్వామివారికి అయితే మంచి కిరీటం ఉంది. ఐస్ అయితే మంచి రియలిస్టిక్ ఉంది. సేమ్ ఉన్నాయి. ఐస్ సేమ్ ఉన్నాయి విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇది లైట్ స్కిన్ కలర్తో ఇంకా గోల్డ్ షేడ్ ఉన్నాయి అన్నమాట. స్వామివారి పంచ అయితే మంచిగా పింక్ లావెండర్ కలర్తో మంచిగా ఉంది. కింద మూషికరాజు ఉన్నారు. మంచిగా ఏంది ఆయిల్ పెయింట్, ఇది నాట్ నార్మల్ పెయింట్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంత రాక్షసులు కూడా మంచి డీటెయిలింగ్ చూసుకోవచ్చు ఎంత మంచిగా. పైన చూసుకొని పాములు అయితే బాగున్నాయి. ఇక్కడ చూసుకుంటే మంచిగా బాల గణేష్ యానిమేషన్ థీమ్. ఇది చూసుకోవచ్చు యానిమేషన్ థీమ్. స్వామివారికి ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. కింద మనకైతే కలర్ వర్క్ అయితే ఉంది. ఇంకా బాడీకును పంచకి. పైన చూసుకుంటే స్వామివారి కళ్ళు బాగున్నాయి. ఇంకా హెయిర్కి ఇంకా కలర్ కాలేదు. పక్కకైతే మూషిక మహారాజుకి అయితే అంతా అయిపోయింది. ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే మంచిగా మహారాజులాగా కూర్చున్నాడు అనమాట స్వామి. చూసుకో ఇది వచ్చేసి పెయింటింగ్ కాదు, రియల్ పంచ ఇది. విత్ గోల్డ్ అండ్ మెరూన్ 2 మూషిక మహారాజులు వచ్చారు. పైన వచ్చేస్తే మనకైతే త్రియంబకేశ్వర్లో జ్యోతిలింగం ఉంటుంది. జ్యోతిలింగానికి పైన షీల్డ్ లాగా అంటే మన లింగానికి పెడతారు చూసారా అలంకరణకి అయితే సేమ్ ఇదే థీమ్ ఉంటుంది అనమాట. అది త్రియంబకేశ్వర్ ఉంటుంది ఈ థీము. ఆ థీమ్ వచ్చేసి పైన శివుడు మన లింగ రూపంలో చూస్తాం కదా. త్రియంబకేశ్వర్ అయితే ఈ థీమ్ ఉంటుంది అనమాట. పైన ఇదేంటి అలంకార లెక్క. ఇక్కడ చూసుకుని ఇక్కడ స్వామివారి మంచిగా రాజాలాగా కూర్చున్నారు. 2 ఏనుగులు వచ్చేసినాయి విత్ గోల్డ్ కలర్ అండ్ లావెండర్ కలర్ మంచిగా దర్శనం ఇస్తున్నాం. మనకైతే స్వామివారి ఐస్ కానీ బొట్టు కానీ చాలా బాగున్నది. వెనుకలు వచ్చేసి మంచిగా సూర్యలాగా ఆర్చ్ వచ్చి పైన వినాయకుడు వచ్చాడు అనమాట. అది ఇక్కడ చూసేస్తే మనకైతే త్రిశూలం వచ్చి శివపార్వతులతోని స్వామివారికి దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ మనకి మన సిల్వర్ పంచ విత్ గోల్డ్ ప్లేటెడ్ ఇదే సిల్వర్ పంచ. ఇదే గోల్డ్తో మనకి పంచ ఉన్నది అనమాట. ఐస్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. ఐస్ కానీ క్రీటం కానీ బొట్టు కానీ. ఇది అన్నమాట హరిహర కళా ఆర్ట్స్ డిస్ప్లే. ఇది ఓన్లీ బొజ్జ గణపతులు చిన్న గణపతి డిస్ప్లే అన్నమాట. ఇంకా రేపటి రోజు అయితే మనకైతే ముంబై స్టైల్ మోడల్స్ ఇంకా బ్యాలెన్సింగ్ గణపతి ఇంకా చాలా మోడల్స్ పక్కకి ఇంకా చూడండి ఒకసారి. ఇప్పుడు రెడీ అవుతున్నాయి. అవి ఇంకా డిస్ప్లేకి ఇంకా రెడీ కాలేదు. ఇవి ఓన్లీ బేసిక్ నా బిగినింగ్ అనమాట. తర్వాత అయితే మీకు మంచి వీడియోస్ కూడా వస్తాయి హరిహర కళా ఆర్ట్ నుంచి. నెక్స్ట్ ఒక్కటే పీస్ రెడీ అయింది. ఇంకా రెడీ అవుతున్నాయి. అవి అయినాక మీకు మంచి అప్డేట్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్.